నేను తొలగించాను. దానివల్ల కూడా ఒక దాదాపు ఒక 7-8 గ్రామాల్లో కంప్లైంట్ చేయడం జరిగింది రెవెన్యూ మినిస్టర్గా ఆయన వచ్చినప్పుడు. సో ఇదేదో కొంచెం గట్టిగా చేస్తున్నాడని చెప్పి నన్ను గూడూరుకి పోస్ట్ వేశారు. మీ ప్రొఫెషనల్ లైఫ్లో అదే యాజ్ సివిల్ సర్వెంట్ డిఫరెంట్ కెపాసిటీ ఆల్మోస్ట్ 30 ఇయర్సా 35 ఇయర్సా 34 ఇయర్స్. ఎనీథింగ్ 34 ఇయర్స్. ఎనీథింగ్ మెమరబుల్ కానీ ఆర్ థింక్ యూ కుడ్ షేర్ ఇట్ అన్న ఎక్స్పీరియన్స్ ఏవైనా 1-2 ఉన్నాయా? ఉన్నాయండి. అంటే నేను ఇరిగేషన్లో ఉన్నప్పుడు, ఇరిగేషన్ సెక్రటరీగా ఉన్నప్పుడు ఒక కాంట్రాక్ట్ విషయంలో ఆ రోజుల్లో చీఫ్ మినిస్టర్ గారు ఒక ప్రత్యేకమైనటువంటి లైన్ తీసుకోమన్నప్పుడు నేను కొంచెం డిఫర్ అయ్యి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారే అప్పుడు చీఫ్ మినిస్టర్, అన్డివైడెడ్ స్టేట్. ఆ రోజుల్లో ఈ పర్టికులర్ కేసులో మీరు ఈ లైన్ అడాప్ట్ చేస్తే బాగుంటుంది అని అన్నప్పుడు నేను కొంత వారితో డిఫర్ అయ్యి చెప్పడం జరిగింది. డిఫర్ అయ్యి చెప్పినప్పుడు అంటే మై రికమెండేషన్ వాస్ టు క్యాన్సిల్ ద కాంట్రాక్ట్. ఇట్ వాజ్ ఎ మేజర్ కాంట్రాక్ట్, ఔక్ రిజర్వాయర్ అండ్ ఔక్ టనల్. అప్పుడు సరే క్యాన్సిల్ చేద్దాము, బట్ విల్ యూ బీ ఏబుల్ టు కంప్లీట్ ఇట్ ఇన్ టైమ్ అని వారు అడిగారు. ఒకసారి క్యాన్సిల్ చేస్తే మళ్ళీ ఒక ప్రాసెస్ ఉంటుంది. ఆ క్యాన్సిల్ చేయడానికి కూడా కొన్ని కారణాలని సహేతుకంగా నేను చెప్పడం జరిగింది. అయితే మరి కెన్ యూ అష్యూర్ మీ దట్ దిస్ విల్ బీ కంప్లీటెడ్ ఇఫ్ యూ క్యాన్సిల్ అండ్ దెన్ రీబిడ్ అన్నారు. ఐ సెడ్ సార్ ఐ కాంట్ అష్యూర్, బట్ విల్ సర్ట్లీ మేక్ అవర్ ఎఫర్ట్స్, బెస్ట్ ఎఫర్ట్స్ అని చెప్పడం జరిగిందనమాట. హీ అగ్రీడ్ విత్ మీ. నాట్ ఓన్లీ నాతో ఒప్పుకోవడమే కాకుండా నేను తీసుకుంటున్న స్టాండ్ని మళ్ళీ ఒకసారి వరల్డ్ బ్యాంక్ కూడా రీఇటరేట్ చేసి వాళ్ళ కన్సెంట్ కూడా తీసుకుని ఆ టెండర్ని క్యాన్సిల్ చేసి మళ్ళీ దాన్ని ఈ కొంకణ్ రైల్వేస్కి ఇవ్వడం జరిగింది. ఇట్స్ ఎ పబ్లిక్ సెక్టర్ ఆర్గనైజేషన్. టనల్స్ ఆర్ ఇన్వాల్వ్డ్, వాళ్ళకి కాస్త ఎక్స్పర్టైజ్ అది ఉంది. సో లక్కీలీ దే వర్ ఏబుల్ టు కంప్లీట్ దట్ వర్క్ ఇన్ టైమ్. అట్లానే ఔక్ రిజర్వాయర్లో కూడా ఆయన హైకోర్టులో మనం తీసుకున్న స్టాండ్కి కొంత భిన్నంగా యాక్సెప్ట్ చేయాలంటే నేను ఒప్పుకోకపోతే దాంట్లో కూడా నాతో ఒప్పుకుని ఆయన ఫైనల్గా హీ వాజ్ ఏబుల్ టు మేక్ ఎ డిసిషన్ విచ్ హెల్ప్ ది ఎగ్జిక్యూషన్ ఆఫ్ ది ప్రాజెక్ట్ అండ్ ఆల్సో కాస్ట్ ఆప్టిమైజేషన్. సో దిస్ ఐ కన్సిడర్. ఆ రోజుల్లో మరి వారు అడిగిన అష్యూరెన్స్, మీరు కంప్లీట్ క్యాన్సిల్ చేయడం తేలిక, కంప్లీట్ చేయగలుగుతారనే ప్రశ్న కొంచెం సమాధానం కష్టమే. అయినప్పటికీ దిస్ వాజ్ ఐ థింక్ డిఫైనింగ్ మూమెంట్ అనమాట. కాబట్టి ఐ థింక్ ది స్టాండ్ దట్ హీ హెస్ టేకెన్, దో హీ వాజ్ వాంటింగ్ ఎ పర్టిక్యులర్ స్టాండ్ ఇనిషియల్ యూజ్, ఇట్ వాజ్ ఎ వెరీ డిఫైనింగ్ మూమెంట్.